ప్రస్తుతం మనము మైనర్ బాలిక ఇంటి వద్దే ఉన్నాము. మరి మైనర్ బాలికకి సంబంధించి కూడా వాళ్ళ అక్క పాపము అమ్మాయి హ్యాండిక్యాప్డ్. మంగళ్య షాపింగ్ మాల్ ఇప్పుడు దిల్సుఖ్ నగర్ మెయిన్ రోడ్ లో జూలై 17న గ్రాండ్ ఓపెనింగ్. తన బాగోగులంటూ కూడా అన్నీ కూడా ఇప్పుడు ఎవరో కాదు వాళ్ళ బాబాయ్ చూసుకుంటున్నారు. ఎందుకంటే ఇక్కడ తండ్రిని పోగొట్టుకొని, తల్లిని పోగొట్టుకొని, తోబుట్టువుని పోగొట్టుకొని ఒంటరిగా మిగిలిపోయింది అమ్మాయి. మరి ఎలా ఉంది ఇప్పుడు పరిస్థితి ఏంటి అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముఖ్యంగా కూడా రాజ్ కుమార్ విషయం ఇప్పుడు. సరే, ఇప్పుడు రాజ్ కుమార్ అయితే మొత్తానికి ఇప్పుడు లేడు ప్రాణాలతోటి. అంటే న్యాయం జరిగింది అనుకుంటున్నారు? న్యాయం ఏం జరిగింది? మాకు అన్యాయమే కదా, ముగ్గురు ప్రాణాలు పోయినాయి. న్యాయం ఏం జరిగింది? అంటే ఇప్పుడు వాళ్ళ ప్రాణాలకి న్యాయం జరిగింది. మాకు అన్యాయమే కదా. న్యాయం ఏముంది? న్యాయం ఏం లేదు కదా. అంటే 3 ప్రాణాలు కదా ఇక్కడ పోయినాయి. అంటే వాళ్ళ ప్రాణాలని తను బలి తీసుకున్నాడు. వాళ్ళకు ఇప్పుడు వాళ్ళ ప్రాణాల ఆత్మ శాంతి చేకూరుతుందంటారా? ఇట్లా అమ్మాయి పరిస్థితి ఎలా ఉంది ఇప్పుడు? పెద్ద బాబు నడవదు, ఫిజికల్ హ్యాండిక్యాప్ట్, నడవనికి రాదు, మాట్లాడడానికి రాదు, ఏం రాదు. ఇట్లా పోలీసులు కానీ ఇప్పుడు ఇంకా ఏమైనా వస్తున్నారు? ఎవరైనా రాజకీయ నాయకులు వస్తున్నారు, పెద్దవాళ్ళు కానీ ఎవరైనా? సాయంత్రం కేటీఆర్ వస్తున్నట్టు తెలిసింది. మన సబితా ఇంద్రారెడ్డి వచ్చి వెళ్ళారు. మహేందర్ రెడ్డి గారు వచ్చారు, సబితా రెడ్డి గారు వచ్చారు, వచ్చి చూసి వెళ్ళారు. ప్రభుత్వం ఏం హామీ ఇస్తుంది? పాపకు మంచి చేస్తారు. పాపకు ఎవరైనా ఒకరు ఉండాలండి, ఖచ్చితంగా. వాళ్ళు ఇద్దరు ఉన్నారు కాబట్టి ఒకరు చూసుకునే, ఇద్దరు ఇంటికానే ఉంటారు కాబట్టి చూసుకునే వాళ్ళు 100% ఇంటికానే ఉంటారు కాబట్టి చూసుకునే వాళ్ళు, ఎవరు కాకుండా ఒకరు. ఇప్పుడు నేనైతే బయటికి వెళ్తాను, చూసుకోవడానికి కష్టమవుతుంది. మీరు ఎక్కడ సార్? ఇక్కడే ఉంటారా? వేరే సిటీలో ఉంటాను. సిటీలో రాజ్ కుమార్ నిన్న ఒక వీడియో కూడా రిలీజ్ చేశాడు తను. అంటే కొంతమంది పేర్లు కూడా అనౌన్స్మెంట్ చేశాడు. దాంట్లో వీళ్ళే కారణము, వీళ్ళ వల్లే నేను ఇలా చేశాను అని చెప్పేసి కూడా చెప్పారు. దీనికి అంతా ప్లానింగ్ మనం, అది అతను మొత్తం ప్లానింగ్ తోనే అన్ని చేశాడు. ప్లానింగ్ చేయలేడు, మొత్తం ఇవన్నీ ఆలోచించే ప్లానింగ్ తోనే చేశాడు. అంతా ఫేక్ అది. ఆ చెప్పిందంతా ఒక్కదాటి నిజం లేదు. ఒక్కటి ఎవరు చెప్పింది నిజమని ఎవరో చెప్పారు. 2 కోట్లు నష్టపోయానంటే కూడా ఈ ఫ్యామిలీ కోసమే నష్టపోయాను అని చెప్పేసి కూడా చెప్పాడు. మరి ఇన్ని రోజులు పోలీసులు ఎందుకు? అది అంతే కదా, అసలు ఏం లేదు, అది అంతా ఫేక్. అతను చేసింది అప్పులేని బయట తిరగడానికి షోకేజ్ చూపించుకొని కార్లు తీసుకొచ్చి అందరికి తాపి తినిపెట్టి జల్సాలు చేసిండు. గంజాయి బాగా అలవాటు ఉన్నాయి, అన్ని చేసి ఆ ఖర్చు డబ్బుల కోసం భూములు అమ్మి అది బాస్తుంది. చాలా మంది కూడా రాజ్ కుమార్ ఈ అఘాయిత్యానికి పాల్పడి ఇక్కడ నుంచి పరారైన తర్వాత ఊరి జనాలంతా భయభ్రాంతులకు గురయ్యారు. మళ్ళీ ఎప్పుడు వస్తాడో, ఎవరు నేను చేస్తాడో అని భయపడ్డారు. అదే విధంగా మీరు కూడా డిమాండ్ చేశారు. వీళ్ళ ప్రాణాలు ఎలాగైతే పోయాయో రాజ్ కుమార్ కూడా బ్రతకడానికి వీల్లేదు అన్నారు. ఇప్పుడు ఆ రాజ్ కుమార్ కూడా బలవన్ మరణానికి పాల్పడ్డాడు, తను కూడా ప్రాణాలు తీసేసుకున్నాడు. ఇప్పుడు దీని గురించి నేను చెప్తాను, పోయింది దరిద్రం, పోయిండు దరిద్రుడు పోయిండు అన్నాను అంతే. ఎప్పుడైతే ఇలా ముగ్గురు ప్రాణాలకు ఒక ఇది న్యాయం దక్కింది? న్యాయం దక్కలేదు, న్యాయం అయితే జరగలేదు. న్యాయం జరగలేదు. ఆడ సచ్చింది, దరిద్రం పోయింది అంతే. అంతే, ఊరి జనాలకి ఒక ఊరట కలిగింది అంతే. అంతే. ఓకే, చూస్తున్నాం కదా ఇక్కడ మైనర్ బాలిక బాబాయ్ ఇప్పుడు మాట్లాడింది కూడా మొత్తము. ఎందుకంటే ఇప్పుడు రాజ్ కుమార్ ఏదైతే ఘటనకు పాల్పడ్డాడో, ఎంత ఘోరానికి పాల్పడ్డాడో, ఆ ఘోరానికి ఫలితము ఈ రోజున ఒక అంగవైకల్యమైన అమ్మాయి, ఒంటరిగా మిగిలిపోయిన అమ్మాయి, ఎవరు దిక్కు లేకుండా ఉన్న అమ్మాయి. అలాంటిది ఇప్పుడు అమ్మాయికి ప్రభుత్వం హామీ ఇచ్చింది. కేర్ టేకర్గా కూడా మొత్తం కేర్ సెంటర్లో పెట్టి కేర్ టేకర్లను నియమిస్తామని చెప్పారు. అన్నీ కూడా బాధ్యతలు మేము వహిస్తాము అంటున్నారు. అలాంటిది మీరు పిన్ని అవుతారా? పిన్ని ఇక్కడ మైనర్ బాలికకి సంబంధించినటువంటి వాళ్ళ పిన్ని ఉన్నారు. పిన్నితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాము. ఇప్పుడు ఆ రోజున చాలా భారీ ఎత్తున కూడా, అంటే 3 ప్రాణాలు పోవడం అనేది ఎవ్వరు కూడా అది అంగీకరించలేని విషయం. అది ఎందుకంటే అది మామూలు విషయం కాదు. అందుకు మరి ఈరోజు ఆ ప్రాణాలకు ఆత్మ చేకూరింది ఇప్పుడు అని అనుకుంటారా? ఆత్మకు శాంతి చేకూరింది అనుకుంటారా? ఆత్మ చేకూరింది అని ఎట్లా శాంతి చేకూరింది అంటే ఇప్పుడు ఆ పాప జీర్ణించుకోలేకపోతుంది. మాకు నైట్ టైంలో ఇలా చెప్పేసి నైట్ అంతా నిద్ర లేదు, తినట్లేదు. పాప ఫీవర్ వచ్చేసింది. నైట్ వాళ్ళ బాబాయ్ని నన్ను అక్కడ తీసుకుపో అని చెప్తుంది. ఇట్లా చేసిరు. 5కి వండుకుంది తను. ఇంకా ఆమె ఆత్మ చెబుతుంది. ఆత్మ క్షీణించినట్టు మాకు సంతోషకరంగా మాకు కూడా ఏమన్నా మిగతా వాళ్ళ పేరెంట్స్ ఉన్నారుగా, వాళ్ళతో కూడా మాకు ఏమన్నా
బాధ్యత కూడా కలిపేయాలని మేము కోరుకుంటున్నాం. వాళ్ళని నమ్మేటట్టు కూడా లేము. మేము రేపు పొజిషన్ మేము ముగ్గురు ఉన్న పొజిషన్లో కూడా చెప్పడానికి రాదు కదా. ఇక్కడనే కదా మా ప్రాపర్, ఇక్కడనే వాళ్ళ ఇల్లు పక్కదే. పక్కదే. దాన్ని మొత్తం కుల్లగొట్టేయాలని మేము అనుకుంటున్నాం. అంటే కుల్లగొట్ట వాళ్ళని ఇక్కడ లేకుండా చేయాలి. ఎందుకంటే ఫ్యూచర్ లో మళ్ళీ వాళ్ళ అన్న వాళ్ళు కానీ ఏమన్నా డాడీ కానీ ఎందుకు వాళ్ళ అమ్మ నాన్న కూడా అట్లా ఏమన్నా దురుసుగా ఉంటారా? అంటే ఇక్కడ మా వాళ్ళు కంప్లైంట్ ఇచ్చినప్పుడు వాళ్ళ పేరెంట్స్ని ఇక్కడ పెట్టడము, తను అక్కడ షిఫ్ట్ కావడం, ఇట్లా మాది ఇన్సిడెంట్ జరిగినప్పుడు ఫాదర్ కూడా వాస్తవం ఉందని తెలిసింది. అందుకనే వాళ్ళు మాకు ప్రొటెక్షన్ మాకు కూడా కావాలి కదండి. ఇప్పుడు ఫ్యూచర్లో మేము ఉండే పొజిషన్లో ఇక్కడ గల్లీ వాళ్ళందరూ మమ్మల్నే తిడుతున్నారు. ఎందుకు అంటే ఇప్పుడు మీరు వెళ్ళిపోయి మా పిల్లల పరిస్థితి ఏంటి, మేమేంటి అని వాళ్ళు కూడా మా మీద కూడా వేస్తారు. మీ వరకు మీరు చూసుకున్నారు, మళ్ళీ మా పొజిషన్ మాకు మొత్తం ఆడపిల్లల స్కూల్ మొత్తం బంద్ చేసిరంట. అంటే మా ఇంటి మీదకి వస్తారు వీళ్ళంతా అని ఏమన్నా భయపడుతున్నారు. అంటే వాళ్ళ అన్న గాని వాళ్ళ నాన్న గాని వాళ్ళు కూడా అట్లే ఉంటారా? అంత మూర్ఖంగా ఉంటారా? అసలు ఉంటారని అందరూ అంటున్నారు. ఇక్కడ గల్లీ వాళ్ళంతా ఒకటి అంటున్నారు. అవన్నీ శివాన్ని అక్కడ ఊరికి రాని అంటే మీరే అర్థం చేసుకోండి వాడు వేస్తుంటాడు. అంటే ఇప్పుడు ఆ మనిషి వెళ్ళిపోయిండు అంటే వాళ్ళ తరపున వాళ్ళు కూడా అంతేనా? అంతే అంతే అంతే. పాప కూడా రక్షణ లేదు. ఇంకో అక్కడ పాప చూడండి, పాప పరిస్థితి మొన్న కూడా చూసాము. అంత అదే అడుగుతుంది పాప. నైట్ మేము మేడికల్ తీసుకురావాలి, వాళ్ళ దగ్గరికి వెళ్దాము మనము, ఇట్లా చూపిస్తుంది కడుపు దగ్గర. బాబాయ్ అక్క లేవు, ఆయన ఒక్కని బాబాయ్ అని పిలుస్తుంది, అక్క అంటది. ఇక్కడ పోదాం మనము, నువ్వు దా నేను వస్తా, డోర్ తాళం తీసినాము, ఆడదాకా వెళ్తుంది. ఏడుపిద్దని ఆపలేకపోతున్నాం. ఉన్న రాత్రి మేమే ఉన్నాం ముగ్గురమే, ఎవరిని పిలవాలి అలాంటి అందరికీ ఏడుపు అయిపోయింది. కొద్దిసేపు అని వాళ్ళు వండుకుంటారు. ఎంతమంది నేను లేపి నేను పాప కోసానికి వస్తారా? అందరూ మనలాగా ఆలోచిస్తారా? అంటే అడిగి పోదాం వాళ్ళ దగ్గర నైట్ అక్కడికి, ఎందుకంటే చూసింది ఆమె కళ్ళతో చూసి ఇది చెప్తుంది కదా. నానమ్మ ఏదంటే ఇట్లు చెప్తుంది. మీరు అడగండి, మీరు ఒకసారి వెళ్ళి మీకు చూపిస్తారు. అడిగి ఆ రోజు పాపం మస్తు ఏడ్చింది తను. అందుకు నిన్న మహిళా సంఘం ఒక మేడం గారిని, నువ్వు వెళ్ళిపో మా నాన్నమ్మకి ఇట్లా జరిగినప్పుడు అని ఆమెతో ఇట్లా గొడవ పడుతుంది. మేడం చూసి ఏంటి మాకు సమాధానం చెప్పరా మీరు ఒకసారి అంటే, మా నాన్నమ్మ జరిగినప్పుడు మీరు ఎవరు రాలేదు, నన్ను రక్తం మరుగుల్లో నన్ను కూర్చోబెట్టారు, ఆమె పొజిషన్ అది, పీన్గలు తీసుకోపోతుంది కానీ ఆ పాప ప్రొటెక్షన్ ఫస్ట్. మేడం ఎవరైనా సరే ఇప్పుడు చనిపోయింది ఇక్కడ పీన్గలు ఉన్నాయి మేము కాదన్నాము. ఫస్ట్ ఆ పాప లేవలేని పాపని ఆడ కూర్చోబెట్టాలి కదా. ఫస్ట్ ఆ పాప వస్తుందా ముఖ్యం, మనకు ఎవరు వస్తారు? ఆ పాపకి తెలియదు. అవంతా ఇగో చేతికి బట్టలకు అంతా ఉంది లేకుండా. తను మా వారెళ్ళి వాళ్ళతో కొట్లాడి ఫైట్ చేసి ఆ అమ్మాయిని బయట లోపలే అంటే నందు ఎంతసేపు రా ధర్నా అయిపోయినాక చూడు, మీరు ధర్నా కూర్చునేప్పటిదాకా ఇక్కడే ఉంది లోపలే. ధర్నాకు తీసుకొచ్చామా అప్పుడు ఆ పాపని మా ఆయనకు అప్పుడు కూడా పోలీసు వాళ్ళు అడ్డుకొని మాకు అవన్నీ కట్టేసి మీరు పోవద్దు అని అట్లా కూడా మమ్మల్ని అడ్డగిచ్చారు తెలుసా మేడం. ఆ పాప మేడం ఆమె ఎవరికైనా కనకరం ఉంటుంది కదా. ఇప్పుడు అక్కడ రాజ్ కుమార్ భార్య వాళ్ళ బంధువులు కూడా వాళ్ళ అమ్మ వాళ్ళు ఏమంటున్నారంటే మొత్తం కూడా ఈ కుటుంబానికి పెట్టాడు, అప్పుల పాలు అయిపోయాడు, ఆ పొలం అమ్మింది కూడా ఇక్కడ ఈ అమ్మాయి కోసమే అమ్మాడు, వీళ్ళ వల్లే నా బిడ్డను నా మన్మల్ని చంపేశారు అని కూడా వాళ్ళు ఆరోపిస్తున్నారు. ఈ విషయానికి ఇక్కడ కూడా మీకు అన్యాయం జరిగింది, చాలా అన్యాయం జరిగింది, ముఖ్యంగా పాపకి అన్యాయం జరిగింది, అక్కడ వాళ్ళు అన్యాయం జరిగింది అని అంటున్నారు. ఇక్కడ మెయిన్ పాప వాడు చెప్పేదాన్ని వాడు మొత్తం అప్పులే ఉన్నాడు. ఏ రోజు మాకు ఒక్క రూపాయి కూడా మాకు పెట్టలేదు. మా దగ్గర నుంచి మా బావగారినే చంపేశాడు. ఫస్ట్ మా బావ అక్కడ ఉన్న ఫోటో అతన్నే చంపేశాడు. వీక్నెస్ పాయింట్ పట్టుకొని ఆయన చంపేయడం. తర్వాత ఇప్పుడు పాప పరిస్థితి ఏంటి మేడం? ఇప్పుడు పోలీసులు ఏమంటున్నారు అసలు? పోలీసులు అయితే మాకేం చెప్పలే కానీ నిన్న వచ్చిన కళాశాల సార్ మాత్రం పాపని మేము కేర్ టేకర్గా మేము చూసుకుంటాము, మీ కార్యక్రమం అయిపోయినాక మేము మళ్ళీ వస్తామని చెప్పారు. మళ్ళీ వస్తామని ఆ పాప కోసం, మేము ముఖ్యంగా పాప కోసానికి వస్తామని చెప్పారు. నిన్న వచ్చారు కదా మేడం, నిన్న వచ్చారు చూసి వెళ్ళారు. మీరు అయిపోయినాక మేము పాపని చూస్తాం. కార్యక్రమం ఎట్లా అంతా మీరే ఇక దగ్గరుండి చేస్తాం మొత్తం కార్యక్రమం చేసి ఇక తర్వాత పాపని ఇంకా మేము అప్పుడు మా వారు
మీరు డ్యూటీ రీత్యా వెళ్ళాలి కదా, పాపకి ఇంకా ఒకరు ఎట్లా కంపల్సరీ ఒకరైతే ఉండాలి కాబట్టి కేర్ సెంటర్లో పెట్టడమే అది సేఫ్ ఏమో అనేది కూడా ఉంటుంది. ఖచ్చితంగా మీ పనుల మీద మీరు వెళ్తూ ఉంటారు. ఓకే, ఇంకొక విషయం కూడా అమ్మ, ఎందుకంటే ఇప్పుడు ముఖ్యంగా కూడా పాపని కేర్ సెంటర్కి పంపిస్తానన్నారు, అంతా అయిపోయింది. కానీ నిన్న తన వీడియోలో చెప్పిన విధంగా కొంతమంది పేర్లను కూడా మెన్షన్ చేశాడు. వాళ్ళని ఏమన్నా పోలీసులు ఏమన్నా పిలవడం జరిగింది? ఇటు పాప మేనమామ పేరు కూడా చెప్పారు. ఇటు పేరు మా ఇక్కడ బాబాయ్ పేరు, నా పేరు, అక్కడ కూర్చున్న ఆ బాబాయ్ పేరు అంతా మా వాళ్ళు అక్కడ మాట్లాడుతున్న మా బావగారి పేరు. వాడు కావాలని అట్లా చేశారు మేడం. ఎందుకంటే వీళ్ళంతా అందరం కలిసి కంప్లైంట్ ఇచ్చాం కాబట్టి వాడు అలా చేశాడు. మెచ్చారు. అవును సార్, అంతే. ఓకే, ఇప్పుడైనా కొంచెం ఊరట ఉంది అంటారా? అతను ప్రాణాలు పోయినందుకు తనంతలో తనే బలవన్మరణానికి పాల్పడ్డాడు కాబట్టి కొంచెమైనా ఇదైందంటారా? అస్సలే మా వాళ్ళు పైన ఉన్నా కూడా వాళ్ళకి ఆత్మశాంతి కూర్చోదు. నిజంగా చెప్పాలంటే వాళ్ళు చనిపోయినా కూడా ఇప్పుడు వాళ్ళు బతుకున్నా కూడా వాళ్ళ ఇదే మాట చెప్తారు, ఆత్మ మాకు శాంతి లేదు. ఆ పాపని ఏ రకంగా ఇప్పుడు ఆ నోరు లేని పాపని ఇప్పుడు మేము వాళ్ళ నేడికలు తీసుకొస్తాము. నైట్ అడుగుతుంది, పొద్దు స్నానం మేము అడగదు, టీవీ ఇచ్చేస్తాం అంత ఉంటుంది. నైట్ మేము డోర్ పెట్టేసి వీళ్ళు ఎక్కడో మా కోసం అని వీళ్ళు 1 వరకు ఉంటున్నారు. 1 వరకు మా కోసం కూర్చుని వీళ్ళు వెళ్ళిందని డోర్ పెట్టిందని మనం ఆడికి వెళ్దాం, నానమ్మని తీసుకొద్దాం, ఇట్లా వేసిరు. చూస్తున్నాం కదా, ఇప్పుడు పాప నోరు లేకపోయినా కానీ తను ఇక్కడ వాళ్ళ పిన్నిని, వాళ్ళ బాబాయిని, నానమ్మని, అమ్మని, చెల్లెని ఇట్లా చేసిరు, అక్కడికి వెళ్ళిపోదాం పదా, నేను తీసుకుపోతాను అని చెప్పేసి సైగలతోటి చెప్తూ ఉంది. తెల్లవార్లు నిద్రపోతలేదు పాప, కల్లారా చూసింది కాబట్టి ఇట్లా వేసిండు అని చెప్పేసి తను ఆవేదన వ్యక్తం చేస్తుంది. అదేవిధంగా కూడా ఇంకా తను రాత్రంతా నిద్రపోకుండా మమ్మల్ని నిద్రపోనీయకుండా కూడా పాపం భయభ్రాంతులకు గురవుతుంది అని చెప్పేసి వాళ్ళ పిన్ని చెప్తూ వస్తూ ఉన్నారు. మాకు న్యాయం జరగలేదు ఇప్పటికైనా, ఎందుకంటే 3 ప్రాణాలు ఇక్కడ కోల్పోయి ఒక మనిషిని, ఏమీ తెలియని అమాయకురాల్ని, అంగవైకల్యం ఉన్నటువంటి అమాయకురాల్ని ఈరోజు అనాథం చేశారు. ఎలా న్యాయం జరుగుతుంది? మేము వాళ్ళని తీసుకురాలేం కదా. ఇప్పుడు అమ్మాయి పరిస్థితి ఏంటి అని చెప్పేసి కూడా ఇక్కడ వాళ్ళ పిన్ని చెప్తూ ఉన్నారు. మరి ఎటువంటి న్యాయం జరిపించబోతున్నారు పోలీసులు? ఈ కేసు ఇంకా ఏమైనా ముందుకు వెళ్ళబోతుందా? దీంతో క్లోజ్ అయినట్టేనా చూద్దాం. ఎందుకంటే గ్రామస్తులు కూడా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఏదైనా థ్రెట్ ఏర్పాటు చేయొచ్చు, ఇక్కడ నుంచి మీరు వెళ్ళిపోతారు, తర్వాత మా ఇండ్ల మీద దాడి చేస్తారేమో అని చెప్పేసి భయభ్రాంతులకు గురవుతున్నారు. కాబట్టి ఇక్కడే పక్కనే ఉన్న వాళ్ళ ఇల్లును కూడా గవర్నమెంట్ చర్యలు తీసుకొని ఇక్కడ నుంచి ఇల్లును తొలగించేసేయాలి అని చెప్పేసి కూడా చెప్తున్నమాట. మరి ఏం నిర్ణయం తీసుకోబోతారో చూద్దాము. కెమెరామెన్ వేణుతో నిర్మల, RTV.